ఓ ధర్మరాజా, ఈ సందర్భంలో మా తండ్రికి నారద మహర్షి చెప్పిన ఒక ఉత్తమమైన కథ నీకు చెప్తాను విను. ఒకప్పుడు గంగా తీరంలో ఒక చెడ్డ పిల్లి ఏ పని చేయకుండా చేతులు పైకెత్తి నిలబడి ఉంటూ జీవిస్తూ ఉండేది. అది మానవులందరికీ నమ్మకం కలిగించాలని అందరితోనూ ఇలా అంటూ ఉండేది: నేను మనస్సును శుద్ధి చేసుకున్నాను, ప్రస్తుతం ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాను, నేను ధర్మాత్ముడిని అని చెబుతూ ఉండేది. కొంతకాలం తర్వాత పక్షులన్నీ దాన్ని నమ్మటం ప్రారంభించాయి. అవి ఆ చెడ్డ పిల్లి దగ్గరికి వెళ్ళి ఎంతో పొగడసాగాయి. ఆ పిల్లి పక్షులను తినే స్వభావం కలది, అతి క్రూరమైనది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా పక్షిని కానీ ఎలుకను కానీ ఎప్పుడు తిందామా అని ఎదురు చూడసాగింది. అటువంటి చెడ్డ పిల్లి ధర్మంగా ఉన్నట్టుగా బాగా నటించింది, పక్షుల చేత పూజలు అందుకుంది. ఆ దొంగ పిల్లి తన తపస్సు ఫలించినట్లుగా, తనకు సిద్ధి లభించినట్లుగా చెప్పుకుంది. సిద్ధి వచ్చేసింది నాకు, చాలామంది చెప్పుకుంటుంటారు. హిమాలయానికి వెళ్ళాం, అక్కడ తపస్సు చేశాం, ఇట్లా ఈ పిల్లిలాగా. కొంతకాలం తర్వాత కొన్ని ఎలుకలు అక్కడికి వెళ్ళి కపట ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి ఆ పిల్లిని చూశాయి. ఆ పిల్లి ఆర్భాటంగా పెద్ద పెద్ద ధర్మకార్యాలు చేస్తున్నట్లుగా నటించింది. దాన్ని చూసి ఎలుకలు నమ్మేశాయి. అన్నీ కలిసి ఇలా అనుకుంటున్నాయి: మనం ప్రజలకు మంచి మిత్రులం, ఈ పిల్లి మనకు మేనమామ, మన పెద్దవారిని పసివారిని ఇది ఎల్లప్పుడూ అన్ని వైపుల నుంచి రక్షిస్తూ ఉంటుంది అని అనుకున్నాయి. తర్వాత అవన్నీ ఆ పిల్లి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాయి: నీ అనుగ్రహంతో మేమంతా సుఖంగా జీవించాలి అనుకుంటున్నాం, నువ్వే మాకు భయం లేని ఆశ్రయం అయి ఉన్నావు, నువ్వే మాకు పరమ పవిత్రుడివై ఉన్నావు, మేమంతా ఒక్కటిగా నిన్ను శరణు వేడుతున్నాం. ఓ బుద్ధిమంతుడా, నువ్వు నిత్యము ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నావు, ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉన్నావు, ధర్మమందే నిలిచి ఉన్నావు. ఇంద్రుడు దేవతలను రక్షించినట్లుగా నువ్వు మమ్మల్ని రక్షిస్తూ ఉండు అన్న ఎలుకలంతా కూడా. ఓ మహారాజా, ఆ ఎలుకలన్నీ అలా అనగానే ఎలుకలను చంపే ఆ పిల్లి వాటితో ఇలా ప్రేమగా మాట్లాడింది: మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు కృతజ్ఞతలు. ఎంత బాగా మాట్లాడుతున్నారు. అయితే మీ సంరక్షణ, నా తపస్సు రెండూ జరగాలంటే కుదరని పని. కానీ నేను మీ మాటను కాదనకూడదు కదా, ఎందుకంటే మీరు నన్ను నమ్మారు కదా, శరణు వేడారు కనుక మీరు తప్పనిసరిగా మేలు చేకూర్చాలి కదా. అలాగే మీరు కూడా నా మాటను ఎప్పుడు పాటించాలి. నేను తపస్సు చేసి అలసిపోయాను, ఇప్పుడు నియమాలను పాటిస్తున్నాను. ఎంత ప్రయత్నించినా కూడా నేను నడవలేకపోతున్నాను, నాకు కొంచెం కూడా ఓపిక లేదు. కాబట్టి నాయనా, ఇక మీదట మీరే నన్ను జపం కోసమే నదీ తీరానికి తీసుకువెళ్ళాలి అంది. ఎలుకలన్నీ అలాగే అని ఆ పిల్లికి మాట ఇచ్చాయి. పిల్లి పలికిన ఆ తీయని మాటలకు చిన్నవారి నుండి పెద్దవారి వరకు గల ఎలుకలు ఆ పిల్లికి లొంగిపోయాయి. తర్వాత పాపి దురాత్ముడైనటువంటి ఆ పిల్లి ప్రతిరోజు తనకు తోడుగా సహాయంగా నదీ తీరానికి వస్తున్నటువంటి ఎలుకలను తింటూ బాగా బలిష్టమైంది. ఎలుకలన్నీ అట్లా తీసుకుపోతుంటే చేతులు కాళ్ళు పట్టుకొని తీసుకువెళ్ళాయి ఎలుకలు కొన్ని. అంతే, అక్కడదక్కడే స్వాహాకారం చేసేసింది. దానికి మంచి రంగు కూడా వచ్చింది, బాగా బలిష్టమైపోయింది. బలహీనంగా ఉన్నటువంటి మా గురువుగారు, మమ్మల్ని రక్షణ చేసే మా ఇంద్రుడు, మా రాజా, మా మేనమామగారు, మామగారు ఇట్లెందుకు అయిపోయారో, బాగా బలంగా బలిసిపోయారే. బలహీనంగా ఉన్నటువంటి దాని కీళ్ళు మంచి గట్టిపడ్డాయి. అక్కడ మాత్రం ఎలుకల గుంపు చాలా తగ్గిపోయేసాగాయి. ఎలుకల గుంపు తగ్గుతున్నాయి. అవి పాపం ఎంచేది రావు కదా, దాంట్లకు బుద్ధి లేదే పాపం ఎలుకలకు. ఎలుకలకి ఏం బుద్ధి ఉంది? ఆ ఎలుకల గుంపు మాత్రం తగ్గిపోతున్నది. ఎలుకలకంతా యోచన చేశాయి, ఏంటి మన గుంపు అంతా తగ్గిపోతున్నామే. తేజస్సు బలాలతో పిల్లి బలంగా వృద్ధి చెందసాగింది. కొంతకాలం తర్వాత ఎలుకలన్నీ ఒకచోట కలుసుకున్నాయి. పరస్పరం ఇలా అనుకున్నాయి: మిత్రులారా, ఈ మన పిల్లి మామ రోజు రోజుకు ఒళ్ళు పెంచేస్తున్నాడు, బలిష్టంగా తయారవుతున్నాడు. ఎట్లా తయారవుతున్నాడు? మంచి రంగు కూడా వచ్చాడు. మనం మాత్రం బలహీనంగా తయారైపోతున్నాం.
అసలు ఈ నది దగ్గరికి తీసుకుపోయేవాళ్ళు మనకు వచ్చి చేరుతున్నారా? మన సభలో ఎవరు చూసుకోలేదు. నువ్వు చూసుకున్నావు, నువ్వు చూసుకో ఏదో వాళ్ళ తిండిలో తాపత్రయంలో పడ్డారు. దినానికి 4 చొప్పున వెళ్ళేది, 4 తినేసుకునేది అక్కడ. ఇది జపం అంటారు దానికి, పిల్లి జపం. మన సంఖ్య కూడా క్షీణిస్తుంది కదా, కారణం ఏమిటో తెలియటం లేదు అనుకున్నాయి. అప్పుడు అక్కడ ఆ ఎలుకలలో ఒక తెలివైన ఎలుక ఉంది. దాని పేరు డిండికం. డిండికా అంటామే అట్లా, డిండికం. అది ఆ మాటలు విని ఎలుకలందరితోనూ ఇలా అంది, అన్నారా మీరంతా విశేషంగా కలిసి ఒకటిగా నదీ తీరానికి వెళ్ళండి. నేను కూడా మన పిల్లి మామతో కలిసి వెనకాలే వస్తాను. వచ్చే దారిలో ఆ పిల్లి మామ ఏం చేస్తుందో గమనించి మీకు చెబుతాను అంది. ఈ ఉపాయం బాగుంది అంటూ ఎలుకలన్నీ దాన్ని అభినందించాయి. డిండికం చెప్పినట్లుగా అన్ని ఎలుకలు ఆ ఉపాయాన్ని పాటించాయి. ఈ విషయం తెలియని పిల్లి ప్రతిరోజు అలాగే డిండికాన్ని కొరికి తృప్తిగా తినేసింది. ఒకరోజు ప్రతిరోజులాగానే డిండికాన్ని కొరికి తృప్తిగా తినేసింది. తర్వాత నదీ తీరానికి చేరింది. నదీ తీరంలో ఉన్న మిగతా ఎలుకలు పిల్లి మామ ఒక్కటే రావటాన్ని చూసి అనుమానించాయి, కంగారు పడ్డాయి, డిండికం కోసం ఎదురు చూశాయి. 7-8 రోజులయ్యాయి. అప్పుడు వాటికి అనుమానం బలపరిచింది. అంటే అంత బుద్ధి తెలివి ఉంది వీళ్ళకి, ఏం చేసేది, అన్నీ కలిసి రహస్యంగా ఆలోచించాయి. అప్పుడు ఇక్కడ కూలికం అనే ఒక ముసలి ఎలుక ఉంది. అది ఎలుకల మధ్యలో నిలబడి ఇలా అంది, మన పిల్లి మామ ధర్మాత్ముడు కాడు, అధర్మాత్ముడు. లోకులను మోసం చేయటానికే నియమాలు పాటిస్తున్నాడు. మన డిండికాన్ని ఆ దుర్మార్గుడే తినేసి ఉంటాడు. ఎందుకంటే సాత్విక ఆహారాన్ని తినేవారి పురీషం ఎర్రగా ఉండదు, కానీ ఈ పిల్లి మామ పురీషం ఎర్రగా ఉంది. దాని శరీరం కూడా బలుస్తుంది. మన గుంపు తగ్గిపోతుంది. మన డిండికం కనిపించకుండా ఇప్పటికే 7-8 రోజులు అయిపోయింది. ఇంకా డిండికం కనిపించడం లేదంది. ఆ మాటలు విని ఎలుకలన్నీ ఈ పిల్లి మామ మన ఎలుకలను రహస్యంగా తింటుంది అని నిశ్చయించుకొని పిల్లిని చూసి పారిపోయాయి. పాడుబుద్ధి గల పిల్లికి ఆ రోజు నుంచి ఏ ఆహారము దొరకలేదు. పిల్లిని ఎవరూ పూజించలేదు. పిల్లికి ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు. మరో చోట అవతారం ఎత్తుదాం అనుకొని ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళి ఇంకో చోట అవతారం ఎత్తింది. ఇది కథ. అక్కడక్కడక్కడ అవతారం ఎత్తుకొని ఏదో జీవిస్తుంటుంది. అదేవిధంగా ఓ దురాత్ముడా, నువ్వు కూడా బిడాల వ్రతాన్ని పట్టావా? ఎలుకల మధ్య ఆ పిల్లి తిరిగినట్లుగా జ్ఞాతుల మధ్యలో తిరుగుతున్నావు. ఇంత పెద్ద మాట అనేశాడు. నువ్వు ఆడే మాట ఒకటి, చేసేది పని మరొకటి. నీ వేదాధ్యయనం, నీ శాంత స్వభావం లోకానికి ప్రదర్శించటం కోసమే, వారి మెప్పును పొందటం కోసమే అయి ఉంది. ఓ రాజా, నువ్వు ధర్మాత్ముడు అయితే ఈ మోసపూరితమైన స్వభావాన్ని విడిచిపెట్టు. క్షత్రియ ధర్మాన్ని ఆశ్రయించి పనులు చెయ్యి. బాహుబలంతో భూమిని పొందు. అప్పుడే విప్రులకు పితృదేవతలకు దానం చెయ్యి. మీ అమ్మ సంవత్సరాల తరబడి కష్టపడుతోంది. ఆమె సుఖాన్ని కోరుకో. ఆమె కన్నీటిని తుడువు. యుద్ధంలో జయించు. ఆమెకు పరమానందాన్ని కలిగించు. నువ్వు కేవలం 5 గ్రామాలను మాత్రమే అడిగావు. పాండవులను రెచ్చగొట్టి వారితో యుద్ధం చేయాలనే సంకల్పంతోనే మేము అవి కూడా ఇవ్వలేదు. మీకోసమే దుష్టాత్ముడైన విదురుణ్ణి వదిలిపెట్టాను. లక్క ఇంటిలో మిమ్మల్ని కాల్చడానికి చూశాను. దాన్ని గుర్తు చేసుకో. ఇప్పటికైనా పౌరుషాన్ని చూపించు. ఓ ధర్మరాజా, కౌరవ సభకు వస్తున్నటువంటి కృష్ణుడి చేత నేను సంధికైనా సిద్ధమే, సమరానికైనా సిద్ధమే అని చెప్పి పంపించావు. ఇప్పుడు మా సమరం వచ్చేసింది. ఇప్పుడు చూపించు నీ ప్రతాపం. ఓ ధర్మరాజా, యుద్ధం కోసమే నేను ఇదంతా చేశాను. క్షత్రియుడు యుద్ధాన్ని మించిన లాభం లేదని భావిస్తూ ఉంటాడు. నువ్వు క్షత్రియ వంశంలోనే పుట్టావు కదా, కనుక యుద్ధాన్ని కోరుకో. యుద్ధం చేయటానికి రా. ద్రోణ కురుపుల ద్వారా అస్త్రాలను పొంది
వంశ విషయంలోనూ బల విషయంలోనూ మాతో సమానుడివై ఉన్నావు నువ్వు. అయినా నువ్వు శ్రీకృష్ణుడిని ఆశ్రయించావు అని చెప్పు. ఓ ఉలూక, నువ్వు పాండవుల సమక్షంలోనే శ్రీకృష్ణుడితో ఇలా చెప్పు, నీకోసం పాండవుల కోసం సంసిద్ధుడవై నన్ను ఎదిరించు. ఓ కృష్ణ, కౌరవ సభలో మాయ చేసి ఏ రూపాన్ని ప్రదర్శించావో అదే రూపాన్ని ప్రదర్శించు. అర్జునుడితో కలిసి నా మీద దండెత్తు. ఇంద్రజాలం, మాయ, మోసం, బెదిరింపు ఇవన్నీ యుద్ధంలో ఆయుధం పట్టిన వాడికి కోపాన్ని తెప్పిస్తాయి, గర్జించడానికి పోరాటానికి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. నీవు ఇంద్రజాలం తెలుసు, మాయ తెలుసు. అంటే ఆ రోజు ప్రదర్శించినటువంటి విశ్వరూపము వీడికేం కనపడలే, దుర్మార్గుడికి. అయినప్పటికీ చాలామంది అన్నారు కదా అది మాయ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అని చెప్పు కృష్ణుడికి. ఉలూక, ధర్మరాజుకు చెప్పు. అట్లా అంటే ధర్మరాజు దిగజారిపోతాడు. కృష్ణుడు అంటే కృష్ణుడికి కూడా అంటే కృష్ణుడు దిగజారిపోతాడు. వాళ్ళకి నిరుత్సాహపరచాలా, వెళ్ళి చెప్పు. మేము కూడా ఇంకా రాత్రి ఉంది, యుద్ధం ప్రారంభం, అందుకని చెప్పు. మేము కూడా మాయతో ఆకాశంలో ఎగరగలం అని చెప్పు. మేము కూడా ఆకాశంలో ఎగురుతాం, అంతరిక్షంలో వెళ్ళగలం, పాతాళంలోకైనా వెళ్ళగలం, అమరావతినైనా చేరగలం. అంటే అమరావతి అంటే ఇంద్రుడి లోకం పైన. మా శరీరంతో కూడా చాలా రూపాలను ప్రదర్శించగలం. దీనివల్ల అభిష్టసిద్ధి కలగదు, శత్రువులు భయపడరు. ధాత తన సంకల్ప మాత్రంతోనే ప్రాణులను అదుపు చేస్తాడు. ధృతరాష్ట్రుడి కొడుకులందరినీ యుద్ధంలో చంపి ఈ ఉత్తమ రాజ్యాన్ని కుంతీ కుమారులకు ఇస్తాను. నేను తోడుగా ఉన్న అర్జునుడితో నీకు శత్రుత్వమా? అర్జునుడిని ఎదిరించగలరా అని అందరి ముందు అన్నావట కదా, ఆ మాట మీదే నిలబడు. అంటే మీ చేత కాదు అని అర్థం. పాండవుల కోసం పరాక్రమించు. ఇప్పుడు సంసిద్ధుడివై యుద్ధభూమిలో యుద్ధం చేయి, చూసుకుందాం. పౌరుషాన్ని ప్రదర్శించు. శత్రువు గురించి బాగా తెలుసుకొని అకల్మష పరాక్రమాన్ని ఆశ్రయించు. శత్రువులకు శోకాన్ని కలిగించగలవాడే గొప్పగా బ్రతికినవాడు అవుతాడు. శ్రీకృష్ణ, అకస్మాత్తుగా నీకు లోకంలో గొప్ప కీర్తి లభించింది శ్రీకృష్ణుడికి. అది మాకిప్పుడు అర్థమవుతుంది. నిన్ను చూసిన తర్వాత పురుష రూపాన్ని ధరించిన షండులు కూడా ఉన్నారు అని మాకు అర్థం అవుతూ ఉన్నది. నువ్వు కంసుడికి ఒకే సేవకుడు. నీ వంటి వాడితో నా వంటి రాజు యుద్ధం చేయటమేమిటి? నీకోసం కవచాన్ని ధరించడమేమిటి? యుద్ధానికి సిద్ధం కావటమేమిటి? ఇదేమీ బాగాలేదు. నీ వంటి తక్కువ వాడితో యుద్ధం చేయటం నాకు అవమానకరం. ఆ భీముడున్నాడే, అతడు ఒక ఎద్దులాంటివాడు, మూర్ఖుడు, అజ్ఞాని, తిండిపోతు. ఎప్పుడు వంటింట్లోనే ఉంటాడు, తిండిపోతు. పాత్రలే తినేస్తాడు. అతడికి ఎప్పుడు తిండి మీదే అంటే ఎప్పుడు అదే ధ్యాస. అతడితో నా మాటను ఒకటిగా 10 సార్లు చెప్పు. తిండిపోతూ 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 అని చెప్పు. 10 మాటలు చెప్పు తిండిపోతూని. ఓ భీమా, విరాట నగరంలో అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు వంటవాడివయ్యావట కదా, అది నా ఘనకార్యమే. అందువల్లే నీకు ఆ గతి పట్టింది. నా ఘనకార్యంతో నీకు ఆ గతి పట్టింది తెలుసా? గరిట పట్టుకున్నావు. నువ్వు గతంలో సభా మధ్యలో చాలా పెద్ద ప్రతిజ్ఞ చేసావట కదా, దాన్ని తప్పకు. నీకు చేతనైతే దుశ్శాసన నెత్తురు త్రాగు. ధృతరాష్ట్రుని కుమారులను నేను త్వరలోనే యుద్ధంలో చంపుతానని పలుకుతూ ఉన్నావట కదా. ఉలూకుడితో ఎందుకయ్యా జ్ఞాపకం చేయాలి పని లేక? వీడు ఊరికి ఉండకూడదా? మొదటే వాళ్ళు ఏదో కొంచెం దయగలిగి అకస్మాత్ వదలొచ్చు, మనసు చేంజ్ అయిపోయి ఉండొచ్చు. మళ్ళీ రెచ్చగొట్టాడు. ఈ రెచ్చగొట్టడంలో తాననుకుంది ఇదంతా చేస్తే వాళ్ళు దిగజారిపోతారని, కానీ ఇది రెచ్చగొట్టడం అన్నమాట. ఈ ఉలూకుడు ఎక్కడ దొరికాడో పాపం. దానికి తగిన సమయం ఇప్పుడు వచ్చేసింది. నీ చేత చంపించుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. రా, వచ్చి చంపు. నీకు ఎక్కువ తినటంలోనే త్రాగటంలోనే బాగా నేర్పు ఉంది భీమా. దాన్ని కాస్త విడిచిపెట్టి ఇక్కడికి రా. యుద్ధం మీద దృష్టి పెట్టు. యుద్ధం చేసి పౌరుషాన్ని చూపించు. ఎప్పుడు తింటూనే ఉంటావు. ఓ భీమా, నువ్వు యుద్ధభూమిలో
నా చేతనే చంపబెడతావు, నా గదను కౌగలించుకొని భూమి మీద పడుకుంటావు, అంతే. సభలో నువ్వు చేసిన గంతులన్నీ ప్రయోజనం లేనివి అవుతాయి అని భీముడికి చెప్పు, మళ్ళీ చెప్పు. ఓ ఉలూక, తర్వాత నా మాటగా నకులుడితో ఇలా చెప్పు. అంతే, నేను చెప్పే లోపల మళ్ళీ వచ్చి నీకు చెప్పే లోపల నేను ఉండనులే అనుకుంటాడు. స్థిరంగా నిలబడి ఇప్పుడు యుద్ధం చేయి, పౌరుషాన్ని చూపించు అని చెప్పు. ఈ సమయంలో ధర్మరాజుపై ప్రేమను చూపించు, నాపై ద్వేషాన్ని చూపించు, ద్రౌపదికి కలిగిన బాధలను తలుచుకో అని చెప్పు. తర్వాత రాజులు వింటూ ఉండగా సహదేవుడితో ఇలా చెప్పు, ఓ సహదేవా, గతంలో మీ బాధలను తలుచుకో, ఇప్పుడు యుద్ధానికి సిద్ధపడి పోరాడు అని చెప్పు. తర్వాత ఆ విరాట ద్రుపదులకు కూడా నా మాటలు చెప్పు. ఓ రాజులారా, బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించినప్పటి నుంచి ఎంతో మంచి సేవకులు తమ యజమానులను సరిగ్గా పరీక్షించలేదు, వారి గుణగాణాలను సరిగ్గా తెలుసుకోలేదు. అలాగే ప్రభువులు కూడా మృత్యులను సరిగ్గా తెలుసుకోలేదు. ఇప్పుడు అదే జరిగింది. మీరు ధర్మరాజు పక్షంలో చేరారు, కానీ ఆయన అంతగా సేవించదగినవాడు కాదు, తెలుసుకోండి. మీరంతా ఒక్కటై నన్ను చంపటానికి సిద్ధం కండి. మీకోసం, పాండవుల కోసం నాతో యుద్ధం చేయండి అని చెప్పు. తర్వాత పాంచాల రాజు అయినటువంటి దృష్టద్యుమ్నుడితో నా మాటను ఇలా చెప్పు. ఓ దృష్టద్యుమ్నా, నీకు మంచి అవకాశం వచ్చింది. నీ శత్రువు అయినటువంటి ద్రోణుడు కూడా నీకు లభిస్తాడు. నువ్వు చంపేసుకోవచ్చు. యుద్ధంలో ద్రోణుడికి ఎదురు నిలబడినప్పుడు నీకేది మంచిదో అది చెడ్డదో, ఏది చెడ్డదో నువ్వు తెలుసుకుంటావు. కనుక మంచి హృదయం కలవారితో కలిసి యుద్ధానికి రా. అతి కష్టమైన గురువధ అనేటువంటి పాపకృత్యాన్ని చెయ్యి అని చెప్పు. వదిలేసి వస్తాడు నా దగ్గరికి. తర్వాత శిఖండికి ఇలా చెప్పు, గొప్ప విలుకాడు, మహాబాహు అయినటువంటి గాంగేయుడు నిన్ను స్త్రీగా భావించి చంపడు. కనుక నువ్వు భయం లేకుండా యుద్ధం చేయవచ్చు, రణభూమిలో నీ పరాక్రమాన్ని చూపవచ్చు. కనుక నీ పౌరుషాన్ని చూపించు అని చెప్పు అంటూ దుర్యోధనుడు పెద్దగా నవ్వాడు. మళ్ళీ ఉలూకుడితో ఇలా అన్నాడు, ఓ ఉలూక, కృష్ణుడు వింటూ ఉండగా అర్జునుడితో మళ్ళీ ఇలా చెప్పు, ఓ వీరా, నువ్వు మమ్మల్ని చంపి ఈ భూమిని పరిపాలించు, లేదా మాతో ఓడిపోయి ఈ భూమిపై శాశ్వతంగా నిద్రించు. రాజ్యం కోల్పోవటం, వనవాస కష్టాన్ని అనుభవించటం, ద్రౌపదికి కలిగిన కష్టాన్ని తలుచుకో, పౌరుషాన్ని ప్రదర్శించు. శత్రువుడు ఎందుకోసం పుడతాడో దాన్ని ప్రదర్శించవలసినటువంటి సమయం వచ్చింది ఇప్పుడు. కనుక ఆ వీరత్వాన్ని ప్రదర్శించు, నీ బలాన్ని చూపించు. నీ బలాన్ని, నీ శౌర్యాన్ని, నీ అస్త్ర ప్రయోగాన్ని, నీ పౌరుషాన్ని చూపించు. ముఖ్యంగా నువ్వు యుద్ధంలో కోపాన్ని శాంతింపజేసుకో. ఎందుకంటే అనేక క్లేశాలను అనుభవించి దీనుడివై ఉన్నావు. చిరకాలం రాజ్యానికి దూరమై ఉన్నావు. ఐశ్వర్యాన్ని కోల్పోయిన ఎవరి హృదయమైనా బద్దలైపోతుంది కదా. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకో. ఉత్తమ వంశంలో పుట్టి శూరుడై పరుల సొమ్ముకు ఆశించిన వాడి రాజ్యాన్ని ఇతరులు ఆక్రమిస్తే అది ఏ వీరుడికైనా కోపాన్ని పెంచుతుంది. నువ్వు ఉత్తమ వీరుడివి కాదా? నీ కోపం రావటం సహజమే, అదే అదుపులో పెట్టుకోమని చెబుతున్నాను. అప్పుడు ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా, ఆ మాటల్ని ఇప్పుడు చేతులతో చూపించు. అకర్మణ కత్తితేన సంతః కుపురుషం విదుహు. ఆచరణ లేకుండా పనిచేసి చూపించుకోకుండా మాటలు మాత్రమే చెప్పేవాడిని దుర్జనుడు అంటారు. మీ స్థానం, రాజ్యము శత్రువుల ఆధీనంలో ఉన్నాయి. వాటిని పొందటానికి ప్రయత్నించు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.